పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫేవరెట్గా బరిలో ఉన్న భారత్ దూకుడు మీదున్న న్యూజిలాండ్ జట్లలో గెలుపు ఎవరిదన్న చర్చ పతాక స్థాయికి చేరుకుంది. ఈ ఉత్కంఠను ఆసరాగా చేసుకొని డబ్బులు కొల్లగొట్టేందుకు బెట్టింగ్ గ్యాంగులు రెడీ అయిపోయాయి. ఫైనల్ మ్యాచ్పై దాదాపు 5,000 కోట్ల రూపాయల మేర బెట్లు కట్టాయి. ఇందులో దావుద్ ఇబ్రహీంకు చెందిన గ్యాంగ్ హస్తం కూడా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలువురు బెట్టింగ్ రాయలను అరెస్టు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుకీలకు అండర్ గ్రౌండ్ ప్రపంచంలో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు తాజాగా 5 బుకీలను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరు ఇప్పటికే సెమీఫైనల్స్పై భారీగా బెట్టింగ్లు నిర్వహించారు. పర్వీన్ కొచ్చర్, సంజయ్ కుమార్ ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్పై బెట్టింగ్ చేపట్టినందుకు అరెస్ట్ చేశారు. ల్యాప్టాప్స్, మొబైల్స్ ఉపయోగించి లైవ్లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. లక్కీ.com అనే వెబ్సైట్ ద్వారా పర్వీన్ కొచ్చర్ ఓ మాస్టర్ ఐడి సృష్టించి దాని ద్వారా బెట్టింగ్ ఐడీలు తయారు చేసి పంటర్లకు ఇచ్చాడు. ఒక్కో ట్రాన్సాక్షన్ కోసం ఈ ముఠా ఏకంగా 3% కమిషన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక మొబైల్స్ ద్వారా జోరుగా ఆఫ్లైన్ బెట్టింగ్ పూనుకున్నారు. 35,000 రూపాయలు పెట్టి అద్దె ఇంట్లో నిందితులు ఈ కార్యకలాపాలు నిర్వహించారు. ప్రతి మ్యాచ్పై భారీగా లాభాలు మూటగట్టుకున్నారు. అయితే ఈ నెట్వర్క్ను దుబాయ్ నుంచి కంట్రోల్ చేస్తున్నట్లు నిందితులు తెలిపారు. చోటు బన్సల్ అనే వ్యక్తి కెనడాలో ఓ బెట్టింగ్ యాప్ను సిద్ధం చేశాడని, అతడు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని మోతీనగర్కు చెందిన ఓ వ్యక్తి నేరుగా క్రికెట్ స్టేడియం నుంచే పరిస్థితులను ఎప్పటికప్పుడు బుకీలతో పంచుకున్నాడు. ఇక ఢిల్లీలో అరెస్ట్ చేసిన వారి నుంచి మొత్తం 22 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్కు మనీష్ సాహని నేతృత్వం వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.